చేసినా? And his name is John C. And his name is John C. హలో ఆల్, నమస్తే. నేను మీ ప్రకాష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా వైఫ్ని నేను ఫుల్ డే ఇగ్నోర్ చేయబోతున్నాను. లాస్ట్ టైం చేసిన వీడియోస్ చూడంగా రాంగ్ నేమ్ ఫ్రాంక్ వీడియో కూడా దాని కింద కూడా శివ అనే పర్సన్ నాకు కామెంట్ పెట్టాడు, బ్రో ఇగ్నోర్ ఫ్రాంక్ చేయబో బాగుంటుందని చెప్పేసి. ఈవెన్ మళ్ళీ ఈరోజు కమ్యూనిటీలో పోస్ట్ పెడితే కూడా సో మళ్ళీ అదే బ్రదర్ వచ్చి బ్రో ఇగ్నోర్ ఫ్రాంక్ చేయబో బాగుంటుందని చెప్పాడు. సో మీరు ఇలా రియాక్ట్ అవ్వడం నాకు చాలా నచ్చింది. సో మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి, నేను మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను కదా, ఏం చేయాలి ఎలా చేయాలో తెలీదు. సో మీరు ఏమైనా సజెషన్ ఇస్తే నేను కంపల్సరీ 100% చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్స్ వచ్చాయి, సో 2, 3, 4 కామెంట్స్ వచ్చాయి. సో అవి కూడా నేను ఫర్దర్గా చేస్తాను, కంపల్సరీ చేస్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. శివ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ ఐడియా ఇచ్చినందుకు. సో నేను కూడా ఆలోచిస్తుండే ఏం చేయాలని చెప్పేసి, అదే టైంలో నువ్వు చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ప్రోమో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్, ఎందుకంటే ప్రోమో చూసినంత మాత్రం నేను ఏం చేస్తాను అంటే ప్రోమోలో జస్ట్ అక్కడిక్కడ ఏదైతే కొంచెం ఫన్నీగా ఉందో దాన్ని మాత్రం పెట్టేస్తాను. సో అది చూస్తే మీకు జస్ట్ కామెడీ వస్తుందేమో అని కంటెంట్ అర్థం కాదు ఏంటనేది. సో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి, ఫన్ జనరేట్ అవుతుంది. అలానే నేను ఏ వీడియో చేస్తాను, ఇది గుడ్ వీడియోనా అండ్ బ్యాడ్ వీడియోనా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు వీడియోస్ అర్థమవుతాయి. ఓకే డన్, వెళ్దాం పదండి. పోదామా? హ్యాపీ అసలు బాలే. పోదామా బావా? చాయ్ కదా? చాయ్ కదా? రెడీ అమ్మను. రెడీ? ఓ బావా రెడీ అమ్మను. రెడీ ఇంటికి. హలో రెడీ అమ్మను. డాడీ ఇక్కడ డాడీ నేను తీసుకోవాలి. నేను దా పోదాం, లేట్ అవుతుంది. డాడీ నేను ఏమంటున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. పోదాం అంటున్నానా? ఎందుకు రెడీ అమ్మన్నా? నేను మాట్లాడతా కదా, ఎందుకు రెడీ అమ్మన్నా చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు. డాడీలు 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 డాడీలు. బావా చాయ్ తాగుతావా? ఇది పౌడర్ అమ్మా, నీకు పౌడర్. బావా చాయ్ తాగుతావా? లాస్ట్ ఒకసారి అడుగుతా, చాయ్ తాగుతావా లేదా? ఏంది? ఏమైంది? అన్నా ఎందుకంటే చిరాకు పడుతున్నావా మీద? హలో హలో, నాకు కోపం తెప్పించావా? నడ్డి ఎరగొడతా ఇప్పుడు చెప్తున్నాను నేను. హలో హలో, కనిపిస్తలేదా? బిజీ ఉన్నానా లేదా? ఏం బిజీ? ఏం పాట పడుతున్నావు ఫోన్లో? బిజీ అంటే బిజీ. ఛాయ్ కావాలా వద్దని అడుగుతున్నా లేదా? అప్పుడు సండి మాట్లాడుకొచ్చినావు. నేనేం తప్పు చేసినాక అట్లా చేస్తున్నాను నువ్వు? అవునా? నేనేం చేసిన చెప్పు. హలో, నేనేం చేసినా చెప్పు. పిలుస్తా.
బెదిరిస్తున్నా నేను చాయ్ తాగుతావు అని అడుగుతున్నానా లేదా చెప్పు చెప్పు. బాబాయ్ బాబాయ్ నువ్వు కాలు పెట్టుకుంటే నేను జరుగుడా జరుగు లేకు పాడు వా నెమ్మది వా వా ఏయ్ ఏయ్ పోరా పో వెళ్ళిపోయి పోబే కదరా చెప్తున్నావు రిటర్న్ పడితే నీకు పడతాయి కథలు పడుతున్నావు. బావా ఏ పోదామన్నా వద్దు దాయే పోదాం దా బావా ఓ బావా 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 ఓయ్ అరుణ్ కప్పు నిండిపోయింది దాన్ని ముట్టుకోకు నువ్వు చేతి పిక్కింగ్ పోవడం పోయి కదా సాగు కదలవాడుతున్నావు తీసుకోవాలి కప్పు ఇయ్యవే చలేస్తుంది కాదు పప్పివే పోదామన్నా దా బావ లేట్ అవుతుంది దాయే పోదాం బావా బావా నేనేం తప్పు చేసాను అట్లా చేస్తున్నావు నువ్వే రెడీ అవ్వు పోదాం తెలుసా నువ్వేదన్నా అంటివి పొద్దుగాలు మంచిగా మాట్లాడినావు చలాకీగా ఇప్పుడు ఏమైంది నీకు ఏయ్ నువ్వు కూడా వద్దు దాయే పోదాం దా వీడు కూడా లేచిండు బావ పోదాం దా బావా నేనేం తప్పు చేసిన బావా అట్లా అవునా నేనేం తప్పు చేసిన మరి ఎందుకు అట్లుందో మరి నువ్వు దగ్గరికి కూర్చున్నావు జరగడు ఎప్పుడు సార్లు మాట్లాడుతున్నా కదా పొద్దుగా చలాకీగా మాట్లాడినా చలాకీగా మాట్లాడేవా లేదా పొద్దుగా నాతోటి నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఇప్పుడు నేనేం తప్పు చేసిన మరి దూరం పెడుతున్నావు ఏం లేదు ఏం లేదు బాడు ఏం లేదు నేనేం చేసిన చెప్పు నేనేం చేసిన నాకు ఇయ్యే నేనేం తప్పు చేసిన చెప్పు నేనేం చేసిన చెప్పే ఏం లేదు జరుగు పక్కకి ఏం లేదు అన్నా రెడీ ఏం లేదు ఏం లేదు అన్నా రెడీ అవ్వన్నావా లేదా ఏం లేదు జరుగు రెడీ అవ్వన్నావా లేదా దాబాలు లేట్ అవుతుంది రాయే బావా ఎంత ముద్దు గడుస్తున్నా ఈ ఫోన్ ఏం చూస్తా ఫోన్ లో నేను కొట్టినా అనుకో రెండు చెవుల నుంచి రక్తాలు బెదిరిస్తున్నావా రెండు చెవుల నుంచి రక్తాలు వస్తాయి బెదిరిస్తున్నావా చెప్పు పోలీస్ కంప్లైంట్ ఇస్తా మేము చెయ్యొత్తాం అనుకో చూడు చెప్తున్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తా నేను అప్పుడు సరి కుక్కలా అడుస్తున్నా అప్పుడు సరి అడుస్తున్నా టీ తాగుతామని కూడా అన్ని అడిగినా నేను ఏ వీటికి సమాధానం చెప్పట్లేదు నువ్వు ఇదంతా ఆటం చేసి పెడుతుంది వేసిన కొడుకు రోజు 10 లక్షల మూడవలసి వస్తుంది
నేనేం చేసిన ఏం చేసిన ఏం చేసిన నీకు ఏం చేసిన ఏమైంది నీకు ఏ మాయనం వచ్చింది ఏ జబ్బు వచ్చింది ఏ జాబ్ వచ్చింది ఏదైంది నీలో అప్పుడు సంధి పోదాం పోదాం అని అన్నావు అస్సలు తీసుకోవట్లేదు నేనేం చేసిన ఒకసారి కొద్దిగా సంధి అస్సలు మాట్లాడతలేదు మొహం చూస్తుంటే మొహం చెప్పుకుంటున్నావు నేనేం చేసినా ఏమో మరి నా మొహం చూస్తే చిరాకు పడుతుండు నువ్వే తీసుకెళ్తానంటే నేను రెడీ అవ్వాను ఈ దిక్కుమాల ఫోన్లో ఏమో మరి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం మరి ఇట్లా వేస్తే ఎంత కోపం వస్తుందో తెలుసా మనిషికి ఏమైంది ఫోన్లు మాట్లాడుకోవచ్చో ఏమైంది 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 చెప్పు ఏమైంది చెప్పు నేనేం చేసిన నేను మా అమ్మకి ఫోన్ చేసి ఏమై తీసుకెళ్తాను చెప్పినావా లేదా నువ్వు తీసుకెళ్తాను చెప్పు తీసుకెళ్తాను ఫోన్ నువ్వు కొట్టేవా పైసలు ఇవ్వండి పైసలు ఉన్నాయి ఇప్పుడు ఇంక ఇంటర్వ్యూ తెచ్చుకుంటా ఇది ఎలా బాగుందన్నమాట ఇది సొల్యూషన్ అనుకుంటున్నాను నీకు కావాలి మొక్క నేను ఏం చేసాను చెప్పా నాకెందుకు ఇట్లా ఆడుకుంటున్నావు బావా కూర్చో కూర్చో నేనేం చేసిన చెప్పు చెప్పు నేనేం చేసిన చెప్పు ఏంటివి పోయి అన్నాడు ఏంటి అడు వెళ్ళిపోండి ఏంటి వెళ్ళిపోండి ఏంటి పోవాలి మీ ఇంటికి వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి మా అమ్మ ఎక్కడ ఉంది మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో మీ బండికైంత ఇచ్చి వెళ్ళిపో అంటావు అంత నుంచి చదువురాని దద్దమ్మని అడిగి నేను అవును బడి కాదు ఎవరెక్కడ ఆధార్ కార్డు ఇచ్చి బండికైంతలు ఏంటి బండి అమ్మి కాయింతలు ఇచ్చి విడాకులు కాయింతలు తీసుకుని పోంటావు అంత చదువురాని రాని నువ్వు అంత చదువు రాకుండా ఉన్నాను నేను ఓహో బై మిస్టేక్ ఇచ్చిన అనుకుంటా ఆమె తీసుకొస్తా పోతా అందుకే పెళ్లి చేస్తుంది కదా పోతా చూడు నిజంగా అనుకున్నావు వీటిని అవే అనుకున్నావు అదేదో నిజంగా వీటిని అవే అనుకున్నావు కనీసం నాకు లహరికి ఎట్లా అప్పుడు చదువుతారు కూడా తెలుసు ఇక చూడు మొన్న నేను స్విఫ్ట్ బైక్ అమ్మాను బైక్
ఇది ఏంటి అగ్రిమెంట్ పైకం కదా ఇది ఉంటుంది కదా అగ్రిమెంట్ తీసుకురావాలి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ నుంచి నేను ట్రై చేశాను వీడియో కోసం అని చెప్పేసి ఇంత మాట్లాడుతున్నాను ట్రై చేశాను. నా వల్ల కాదు, చాలాసార్లు నవ్వొచ్చింది. ఆయన కూడా మేక్ చేశాను కష్టపడి వీడియోని. తను లాస్ట్కి సీరియస్ అవుతుంటే చెప్పడమే బెటర్ అని చెప్పేసి అందుకే చెప్పేస్తున్నా. ఇంకా చేద్దాం అనుకున్నాను కానీ రివ్యూ చేయడం బెటర్. ఇంకా ఏడుస్తుంది ఏడుస్తుంది కూర్చోండి. 2-3 times అవుతుంది ఏడవడం. ఫస్ట్ 2 times చేసిన తర్వాతనే ఏడ్చింది ఆల్రెడీ. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఓవర్ యాక్షన్ అయిపోతుంది అని చెప్పేసి నేనే రివ్యూ చేసేసాను. యూట్యూబ్ కోసం వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కువాల్సిన అవసరం లేదు. ఊరికే ఇలాంటిది ఏమన్నా ఎక్కువ ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అంతేగాని ఇగ్నోర్ చేయడం మంచిది కాదు. ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకోండి. ఇలా బుడ్డ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఆగమైపోతారు. లేకుంటే మన రాంగ్ డిసిషన్ వల్ల పిల్లలు ఆగమైపోతారు. సో ఇలాంటి డిసిషన్స్ ఎవరు తీసుకోకూడదు. మాట్లాడుకుంటూ ఉండడం, విడిపోవడం కానీ ఇలాంటివి ఎవరు తీసుకోకూడదు. మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. కావాలి ఒక పప్పు కూడా సత్తు ఉప్పు చాలా ఇష్టం. ఊరికే ఏదో యూట్యూబ్ వీడియో కోసం రీసెంట్గా స్టార్ట్ చేసాం కదా, సో అందుకోసం అంతే. యాక్చువల్లీ ఎందుకు రెడీ అంటే 2-3 weeks నుంచి నెక్స్ట్ వేసుకోవాలి అంటుంది. ఉదయం నుంచి నెక్స్ట్ వేసుకోవాలి అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతుంది ఆల్రెడీ అని చెప్పేసి. నాకు డబ్బులే అసలు వాటి గురించి ఏడుస్తుంది బాబు. తీసుకెళ్తలేదు చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఓకేనా ఓకేనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా దా కూర్చో. వెరీ గుడ్. ఓకే వదిలే. అందరికీ నమస్కారం. వెరీ గుడ్. లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. ఇట్లా వెరీ గుడ్. నువ్వు అక్కడ కెమెరాకి వెరీ గుడ్ నైస్. ఓకే అండి బాయ్. సీ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్ చెప్పు కెమెరాకి. బాయ్ అండి.